శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమ. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మమును ఉపాసించేవారు, వీరిలో యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు శ్రీకృష్ణ? అర్జున్ inquired, between those who are steadfastly devoted to your personal form and those who worship the formless Brahman, whom do you consider to be more perfect in yoga? Sri Krishna. Sri Bhagavanuvacha Mayyaveshya mano ye mam nityayukta upasate Sraddhaya parayopetas me yuktatamamata. శ్రీ భగవానుడు ఇలా పలికెను, నాపైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. ద లార్డ్ సెడ్, దోస్ హూ ఫిక్స్ దేర్ మైండ్స్ ఆన్ మీ అండ్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ మై డివోషన్ విత్ స్టెడ్ఫాస్ట్ ఫెయిత్, I consider them to be the best yogis. Ye tvaksharamanideshyam avyaktam paryupasate sarvatra gamachintyancha kotastamachalam dhruvam sanniyamyendriyagramam sarvatra samabuddhaya te prapnuvanti mameva sarvabhutahite rata. నాశనరహితుడు, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తము, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడును అయిన పరమ సత్యం యొక్క నిరాకార తత్వాన్ని, ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు. బట్ దోస్ హూ వర్షిప్ ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూత్, ద ఇంపెరిషబుల్, ద ఇండిఫైనబుల్, ద అన్మానిఫెస్ట్, ద ఆల్ పర్వేడింగ్, ద అన్థింకబుల్, ద అన్చేంజింగ్, ద ఎటర్నల్ అండ్ ద ఇమ్మూవబుల్, by restraining their senses and being even minded everywhere, such persons engaged in the welfare of all beings also attain me. Kleshodika tarastesham avyakta sakta chetasam avyakta hi gatir dukkham dehavat bhiravapyate. మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధి పతము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది. ఫర్ దోస్ హూజ్ మైండ్స్ ఆర్ అటాచ్డ్ టు ద అన్మానిఫెస్ట్, ద పాత్ ఆఫ్ రియలైజేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిబులేషన్స్. Worship of the unmanifest is exceedingly difficult for embodied beings. Ye tu sarvani karmani maya sanyasya matpara ananyenaiva yogena mam dhyayanta upasate teshamaham samuddharta mrityu samsara sagarat భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ తాము చేసే కర్మలన్నింటికీ
నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసేవారిని ఓ పార్థ, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరము నుండి విముక్తి చేస్తాను. ఎలాగైతే వారి అంతఃకరణ నాయందే ఏకమైపోయి ఉంటుంది. But those who dedicate all their actions to me, regarding me as the supreme goal, worshipping me and meditating on me with exclusive devotion, O Partha, I swiftly deliver them from the ocean of birth and death, for their consciousness is united with me. మయ్యేవ మనఃదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నీ మనస్సును నా మీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు. Fix your mind on me alone and surrender your intellect to me. Thereupon you will always live in me. Of this there is no doubt. Shreyo hi jnanam abhyasat jnanadhyanam vishishyate ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరం. యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది. జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది. ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మెరుగైనది. ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును. బెటర్ దెన్ మెకానికల్ ప్రాక్టీస్ ఈజ్ నాలెడ్జ్. Better than knowledge is meditation. Better than meditation is renunciation of the fruits of actions. For peace immediately follows such renunciation. Advesta sarvabhutanam maitra karuna eva cha nirmamo nirahankara samadukha sukakshami. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయ మయ్యర్పితమనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా మైత్రితో స్నేహపూరితముగా మరియు కారుణ్యంతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి ధనముపై మమకార ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖ దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమై ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు. Those devotees are very dear to me who are free from malice toward all living beings, who are friendly and compassionate. They are free from attachment to positions and egotism, equiposed in happiness and distress, and ever forgiving. They are ever content, steadily united with me in devotion, self-control, of firm resolve, and dedicated to me in mind and intellect. Yasmanno dvijate loko lokanno dvijate chaya harshamarša bhayodvegai mukto yat సమచే ప్రియ ముక్తో యసచమే ప్రియ. లోకమున
ఎవరిని బాధ పెట్టని వారు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కాని వారు, సుఖాల్లో బాధల్లో ఒకలాగే ఉంటూ మరియు భయము ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. Those who are not a source of annoyance to anyone and who in turn are not agitated by anyone, who are equal in pleasure and pain and free from fear and anxiety, such devotees of mine are very dear to me. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్య అంతరములలో పవిత్రముగా ఉండి, దక్షతతో ఉదాసీనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. Those who are indifferent to worldly gains, externally and internally pure, skillful, without cares, untroubled and free from selfishness in all undertakings, such devotees of mine are very dear to me. Sama shatrau cha mitre cha तथा मानापमानयो शीतोष्ण सुखदुःखेषु समस्संगविवर्जिता तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमति భక్తిమాన్ మే ప్రియో నర. ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము అవమానముల ఎడ, చలి వేడిమి పట్ల, సుఖ దుఃఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో, దూషణ మరియు పొగడ్తను ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తూ ఉంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాస స్థానము పట్ల మమకార ఆసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు. Those who are alike to friend and foe, equipoised in honor and dishonor, cold and heat, joy and sorrow, and are free from all unfavorable association. Those who take praise and reproach alike, who are given to silent contemplation, content with what comes their way, without attachment to the place of residence, whose intellect is firmly fixed in me, and who are full of devotion to me, such persons are very dear to me. ఇది శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము సమాప్తము.